మకర రాశి. మకర రాశికి అధిపతి శని భగవానుడు. శని భగవానుడు మకరం నుంచి కుంభం 2వ ఇంట్లో స్థితి పొంది ఉన్నాడు. ఈ రాశి వారికి అనుకూలంగానే ఈ మాసం ఉందని చెప్పవచ్చు. ఆదాయం విషయంలో వీరికి వృద్ధి కనిపిస్తోంది. అన్ని రకాల ఆదాయాల వారికి కూడా ఈ మాసంలో వీరికి అభివృద్ధి అనేది ఈ మాసంలో గోచరిస్తూ ఉంది. పెట్టుబడులు పెట్టేవారికి ఈ మాసం చాలా ఉత్తమం అని చెప్పవచ్చు. అందువల్ల పెద్ద పెట్టుబడులు పెట్టినా, చిన్న రకమైన వృత్తుల వారు పెట్టుబడులు పెట్టినా కూడా వారికి నష్టం అనేది జరగదు. అందువల్ల ఆచితూచి ఆలోచించి ఏ రకమైన పెట్టుబడులు ఎంత లాభాన్ని ఇస్తాయి, దానివల్ల మనకి వచ్చే ఆదాయం ఎంత, నష్టం ఎంత అనేది ఆచితూచి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని పెట్టుబడుల విషయంలో ముందుకు వెళ్ళడం ఈ రాశి వారు చేయవలసిన పని. వ్యక్తిగతమైనటువంటి విలువలు ఈ రాశి వారు బాగా పాటిస్తారు. వ్యక్తులకు ఇచ్చే విలువ వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ రకమైనటువంటి వృత్తి విలువల్ని ఈ రాశి వారు కలుగజేసుకుంటారు. వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి ఈ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తూ ఉంది. ఆధ్యాత్మికతమైనటువంటి వృద్ధి ఈ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తూ ఉంది. వీరు ఆధ్యాత్మికత వైపు నడక ప్రారంభించారు. ఈ ఆధ్యాత్మికం అంటే దైవాన్ని ప్రార్థించడము, దైవాలయాలు సందర్శించడము, దైవానికి సంబంధించినటువంటి డొనేషన్స్ చేయడము, లేదా అభివృద్ధికి నోచుకొని పాడుపడిన దేవాలయాల్ని అభివృద్ధిలోకి చేయడము, లేదా వృద్ధాశ్రమాలకి దానాలు చేయడము, అది మానవ సేవే మాధవ సేవని, అట్లాంటి చేతకాని ఆ దివ్యాంగులకి వృద్ధులకి చేయడం సేవ కూడా మాధవ సేవ లెక్కలోకి వస్తుంది కనుక అటువంటి సేవలు చేయడం కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తూ ఉంది. వీరు ఎవరికైనా సహాయం చేయాలి అని అంటే ముందుంటారు. సహాయ సహకారాలు వీరు అందరికీ చాలా బాగా చేస్తారు. అందువల్ల ఈ రాశి వారు ఈ విషయంలో కొద్దిగా ముందుకు వెళ్ళి సహాయ సహకారాలు చేయడం వల్ల వీరికి ఆత్మసంతృప్తి దొరుకుతుంది. ఎదుటి మనిషికి సహాయం చేయడం అనేటటువంటిది వీరి నుండి వీరి సంతానం కూడా నేర్చుకుని అభివృద్ధిలోకి వచ్చి మంచి మార్గంలో ప్రయాణిస్తారు. శని భగవానుడు ధర్మంగా ఆచరించే వాళ్ళని శని భగవానుడు ఎటువంటి బాధలకి గురి చేయడు. శని భగవానుడు చేస్తాడు. ఏది చేసినా కూడా ఆయన ధర్మకారకుడు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించక మానడు. తప్పు చేయకుండా న్యాయంగా ఉన్న వాళ్ళని మోక్షం ఇవ్వకుండాను ఉండడు. శని భగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, అట్లాగే మనకి ఆయుర్దాయాన్ని తీసేస్తాడు. అందువల్ల శని భగవానుడు కృపకు పాత్రలు కావాలి అని అంటే ధర్మబద్ధంగా వ్యవహరించడం ఒక్కటే ఏ వ్యక్తి అయినా చేయవలసినటువంటి ముఖ్యమైన పరిహారం. దానం అనేది ఈ మాసంలో వచ్చేది కార్తీక మాసం కనుక దానం అనేది ఈ మాసంలో చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. కలియుగంలో దానం చేయడం అనేదే శ్రీకృష్ణ భగవానుడు కలియుగ వాసులకు చెప్పినటువంటి మంత్రం. ఎంత దానం చేస్తే అంతకు రెట్టింపు భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. అందువల్ల ఈ కార్తీక మాసంలో వస్త్రదానం, అన్నదానం, దీపదానం ఈ 3 చాలా ప్రత్యేకమైనవి. ఈ రాశి వారు ఇటువంటి దానాలు చేయడం వల్ల శనిగ్రహ కృపకి పాత్రలు అవుతారు. శత్రువులు ఈ రాశి వారికి ఈ మాసంలో ఉండరు. ఇదివరకు ఉన్న శత్రువులు కూడా ఇప్పుడు మిత్రులుగా మారి వీరికి అభివృద్ధిలో సహకరిస్తారు. దానివల్ల వీరు ఆనందాన్ని పొందుతారు. శత్రువులకి కూడా శత్రువులు మిత్రులు అవడం వల్ల పరస్పరం ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. సంతానానికి సంబంధించి వీరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సంతానం కోసం ఆలోచించే వారికి కూడా సంతాన భాగ్యం కలిగే అవకాశం ఈ మాసంలో వీరికి గోచరిస్తూ ఉంది. వీరు వెంటనే ఒకవేళ అవసరమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చేత చికిత్స చేయించుకొని సంతానాన్ని పొందే అవకాశాలు ఈ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. వీరికి అతి భయం, అతి దుఃఖం, అతి కోపం ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కుజుని సప్తమ దృష్టి ఈ రాశి వారి మీద ప్రసరిస్తూ ఉంటుంది. ఈ కుజుడు కర్కాటకం నుంచి మకరాన్ని 7వ దృష్టితో చూస్తున్నాడు కనుక కుజుడు కోపానికి, భయానికి కారకుడు. కుజుడు అతి కోపాన్ని, ఆలోచించకుండా ప్రవర్తించే దురుస్తనాన్ని కలిగిస్తాడు. అందువల్ల ఈ రాశి వారు శనిగ్రహం మందకొడితనాన్ని, కుజుడు అతి దుఃఖాన్ని కలిగిస్తాడు కనుక ఈ 2 గ్రహాల
కలయిక వల్ల ఈ రాశి వారు ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తాయి. అందువల్ల వీరు దైవారాధన చేయడం వల్ల వీరు ఆ అతి కోపాన్ని నుంచి బయటకొచ్చి నెమ్మదిగా ప్రవర్తించడము, దుఃఖాన్ని తగ్గించుకోవడము, మందకొడితనాన్ని తగ్గించుకోవడం వల్ల ఈ రాశి వారు ఈ ఈ ఈ కుజగ్రహం కలిగించేటటువంటి ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. ఈ రాశి వారికి ఈ మాసంలో చోరభయం కూడా కనిపిస్తూ ఉంది. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్త పడి విలువైన వస్తువులని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలక్ట్రానిక్ గూడ్స్‌ని కూడా వీరు జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఈ మాసంలో కనిపిస్తోంది. నూతన కార్యక్రమాలు చేపట్టే వాళ్ళు ఈ ఈ మాసంలో ఎటువంటి నూతన కార్యక్రమమైనా చేపట్టవచ్చు. వారు ఆలోచించుకొని ఆ కార్యక్రమాలు చేయడం వల్ల వీరికి చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఆధ్యాత్మికత ఎక్కువగా కనిపిస్తోంది. దైవారాధన చేయడం వల్ల మనకి జరగబోయే నష్టాన్ని కూడా మనం తగ్గించుకోగలుగుతాము. అదే కాకుండా ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోగలిగే శక్తిని కూడా దైవమే మనకు ప్రసాదిస్తాడు కనుక ఈ రాశి వారు విష్ణుమూర్తిని సందర్శించడము, ముఖ్యంగా శని భగవాను నుంచి బయటపడాలి అని అంటే శివారాధన చేయడం కంటే శని భగవాన్ నుంచి బయటపడే అవకాశమే ఉండదు. శివారాధన ఈ రాశి వారికి చాలా మంచిది. శనివారం నాడు శివాభిషేకం చేయడము, శని భగవానుడి స్తోత్రాలు చదవడము, నవగ్రహాలకి 108 ప్రదక్షిణాలు లేదా 11 ప్రదక్షిణాలు చేయడము, రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు చేయడము, హనుమాన్ చాలీస 11 సార్లు పారాయణ చేయడము, హనుమంతుడి గుడిలో 11 ప్రదక్షిణాలు చేయడము ఈ రాశి వారికి చాలా ముఖ్యమైన సూచనలు. ఈ రాశి వారు కుజగ్రహ దృష్టి నుండి బయటపడాలి అనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, స్కంద స్వామి దర్శనము, సుబ్రహ్మణ్యేశ్వరుడి దర్శనము, జంట నాగులకి పాలాభిషేకం చేయడము ఈ రాశి వారికి చెప్పవలసిన పరిహారాలు. నవంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు కార్తీక మాసం. ఈ మాసం చాలా పుణ్యమైన మాసం. హిందువులందరికీ ఈ మాసం చాలా ముఖ్యమైనది. అన్ని వర్ణాల వారు ఈ మాసంలో ప్రత్యేకంగా స్నానాలు చేసి దీపారాధన చేయడం అనేది తప్పకుండా హిందువులందరూ చేసేటటువంటి ముఖ్యమైన మాసం. ఈ మాసంలో శివారాధన, విష్ణారాధన రెండు కూడా చాలా ప్రముఖమైనవి. ఏ దేవుడిని ఆరాధించినా ఇద్దరు దేవుళ్ళు ఎవరిని ఆరాధించినా ఈ మాసం చాలా ముఖ్యమైనది. అయితే ఈ మాసంలో 4 సోమవారాలు కార్తీక సోమవారాలు ఓపిక ఉన్నవారు, ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు శివాభిషేకం చేసుకుని రాత్రి దీపం వెలిగించి నక్షత్రాన్ని చూసి అప్పుడు ఆహారము లేదా భోజనము చేయడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత. దీపావళి నుండి ఈ నెలంతా దీపావళిలో మనం దీపాలు వెలిగించి ఇంటి ముందు బయట పెడతాము. అట్లాగే దీపావళి నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు కూడా దీపారాధన ఇంటి ముందు పెట్టడం అనేది మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అదేవిధంగా ఈ కార్తీక మాసం మొదటి నుంచి కార్తీక మాసం చివరి వరకు తులసి మొక్క పూజ అనేది చాలా ప్రముఖమైన పూజగా ఈ మాసంలో చెప్పవచ్చు. తులసి మొక్క దగ్గర ఉదయం రాత్రి దీపాలను వెలిగించి తులసి మొక్కను పూజ చేయడం ఈ మాసం యొక్క ప్రత్యేకత. కార్తీక మాసంలో దీపదానం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్నంత ప్రత్యేకత ఏ మాసంలోనూ లేదని చెప్పవచ్చు. ఒకవేళ మనం ఏ కారణం చేతైనా ఈ సంవత్సరంలో ఏ ఒక్కరోజు దీపం పెట్టడం దేవుడి దగ్గర కుదరకపోయినా కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ 365 ఒత్తులు నేతిలో తడిపి తులసమ్మ దగ్గర వెలిగించడము లేదా దేవాలయంలో వెలిగించడం అనేది చేయడం వల్ల 365 ఒత్తులు వెలిగించి నేతితో తడిపి 365 ఒత్తులు వెలిగించి ఇంట్లో వెలిగించిన, తులసమ్మ దగ్గర వెలిగించిన లేదా దేవాలయంలో వెలిగించినా కూడా వారు ఒక్కరోజు దీపారాధన చేయకపోయినా తప్పును కూడా ఈ 365 ఒత్తులు వెలిగించడం వల్ల ఆ నష్టాన్ని పూడించుకున్నట్టు, నిత్యం దీపారాధన చేసినట్టుగా మన పురాణాల్లో చెప్పడం జరిగింది. అందువల్ల కార్తీక మాసంలో దీపానికి ఉన్నంత ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ప్రతిరోజు దేవారాధన చేయడము, దేవుని దగ్గర దీపం వెలిగించడము, తులసమ్మ దగ్గర దీపం వెలిగించడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత.
ఈ మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాల్లో కూడా ఆకాశ దీపం అని వెలిగించుతారు. దానికి అన్ దానికి ఆకాశ దీపం అని వెలిగించి పైన ధ్వజస్తంభం పైన ఆ దీపాన్ని వెలిగించుతారు. కార్తీక పౌర్ణమి రోజు అందరూ అన్ని వర్ణాల వారు కూడా ఉపవాసం ఉండి ఆ రోజు శివుడిని, విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ఈ ఈ ఆ కార్తీక మాసం పూర్తిగా రాత్రంతా జాగరణ కూడా చేయగలిగిన వాళ్ళు చేస్తారు. అయితే ఈ మాసంలో విష్ణాలయాల్లో ఎంత పూజలు జరుగుతాయో, శివాలయంలో కూడా అంత పూజలు జరుగుతాయి. ఏ విష్ణారాధకులైనా, శివారాధకులైనా కూడా ఈ మాసాన్ని ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది కార్తీక మాసం అన్ని మాసాల్లోకి ఈ మాసంలో చాలా బాగా జరుగుతుంది. వీరు ప్రతిరోజు దీపాన్ని వెలిగించి దైవాన్ని ప్రార్థించడం అనేది ఈ మాసం యొక్క విశిష్టత. ఏ వర్ణమయ వారైనా సరే ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి పూజలు చేస్తారు. హిందువులు అన్నవారందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని దైవారాధనలోనే గడుపుతారు.